రేపు బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో భేటీ జరగనుంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ మేరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చట్టం చేసే తీర్మానం చేయాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్ల కోసం చలో ఢిల్లీ కార్యక్రమం పైన నేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్. 42% బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో చట్టం చేసి తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. రేపు బీసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కొనసాగించబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగబోతుంది. కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ సంబంధించిన బీసీ నేతలు, అలాగే ఇతర బీసీ సంఘాలకు సంబంధించిన ముఖ్య నేతలతో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ది సేమ్ టైమ్ మార్చి 10న పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అదే రోజు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తా ఉంది. దీనికి అన్ని బీసీ సంఘాల నేతలు కలుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 1-2 రోజుల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో పాటు తెలంగాణకు సంబంధించిన అన్ని రాజకీయ పక్షాల అధ్యక్షులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాయబోతున్నాడు. మార్చి 10న జరిగే నిరసన కార్యక్రమానికి ఢిల్లీ రావాలంటూ కూడా వాళ్ళందరినీ పిలిచే అవకాశం కనిపిస్తుంది. రేపు దీనికి సంబంధించిన కార్యాచరణను బీసీ నేతలతో చర్చించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.